ఈ స్మృతులలోంచి తేరుకున్నదాకా పరీక్షగా నా కేసి చూస్తూ నవ్వుతున్నారు. ఇంతకాలము నా మనోదేహాలను సర్వసంగ పరిత్యాగం చేయడానికి తర్ఫీదునిచ్చిన నేను గార్హస్థ్యంలో నెగ్గి పరమార్థ చింతన, అన్వేషణ నిలుపుకోగలనా అన్నదే నా భయము. నేను ఏమాత్రం సంసిద్ధం కాని జీవిత విధానము నాకు ఆదేశించబడుతున్నది. గృహస్థువైతే నీ సాధన చెడిపోతుంది అన్న భయము నీకు అవసరం లేదు. ఆ పూచీ నాది. నీ సాధన ఎన్నటికీ చెడదు. నీకు రుణానుబంధం ఉన్నది. అది తీరనిదే జ్ఞానం లభించదు. నీవు ఇప్పుడు వాటిని తప్పుకున్నా మరుజన్మలో వాటిని అనుభవించాకనే మరలా సాధన లభిస్తుంది. ఈలోగా మరెన్ని బంధాలు ఏర్పడతాయో. అందుకని ఆ రుణానుబంధాలను ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని నిశ్చయాత్మకంగా పలికారు బాబుగారు. నా మనస్సు ఎంతో సమాధానపడ్డది. మా తండ్రి గారికి సంతోషం చేకూర్చగలుగుతాను అన్న తృప్తి చిగురించింది. నిశ్చయంగా తమ ఆజ్ఞ అన్నాను. వెంటనే అన్నాను, బాబుగారు, వారు వారి దృష్టికి నచ్చిన సంబంధాలు చూస్తే అవి నాకు నా ఆశయాలకు సరిపడవేమోనని నా భయము. మీ ఆజ్ఞగా నేను ఆ జీవితాన్ని అంగీకరిస్తున్నందుకు మీ ఆశీసులతో, దైవానుగ్రహంతో అప్రయత్నంగా నా మనస్తత్వానికి సరిపడిన నా సాధనకు తోడ్పడే సంబంధం లభిస్తేనే నేను సంతోషంగా అంగీకరించగలను. లేకుంటే నాకు ఎన్నో సంశయాలు, చింతలు ఏర్పడతాయి అన్నాను. అలా అయితే మంచి సంబంధం నేనే చూడమంటావా? నవ్వుతూ అడిగారు బాబుగారు. మరికొంతకాలము గడిచాక పూజ్యశ్రీ మాస్టర్ గారు మళ్ళీ బాబుగారిని దర్శించుకున్నారు. అప్పుడు మరికొన్ని విశేషాలు మాట్లాడుతూ, నా గొడవకేం గాని నేను చెప్పిన మాట మరువకు. ఆ మాట నీవు మునుపు వచ్చినప్పుడే చెబుదామనుకున్నాను. కానీ సమయం రాలేదని ఊరుకున్నాను. ఇక అవకాశం ఉండదేమోనని నిన్ను ప్రత్యేకంగా రప్పించి మరీ చెప్పాను అన్నారు. నాకు తగిన సంబంధం కూడా మీరే చూచి నిర్ణయిస్తే నాకు ఎట్టి సంకోచము ఉండదు కదా అనేసానే గాని ఆయన అలా చేసి ఉంటే ఏమనుకునేవాడినో నాకు తెలుసు. నాకు తెలియకనే బాబుగారు చెప్పిన భక్తులు చేసినట్లే నేను చేస్తున్నాననిపించింది. నాకు నచ్చిన అమ్మాయి ఒక చోటున్నది. ఒక ఆశ్రమంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నది. కారులో వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసేదా? అమ్మాయి నీకు తెలుసు అంటూ నవ్వారు. అలాగే, తప్పకుండా తీసుకురండి అన్నాను. అలా కాదులే, నీవు మీ నాన్నగారికి, అన్నగారికి నా మాటగా చెప్పు అన్నారు. వారు నిర్ణయిస్తే లౌకిక ప్రయోజనాలను ఆశించే నిర్ణయిస్తారని నా అనుమానము అన్నాను. వివాహం చేసుకున్న మాట ఉపసంహరించుకోమన్నారని మాత్రం వారికి చెప్పు. నేను చెప్పినదే నీకు జరుగుతుంది అన్నారు. అయితే మీరు చెప్పిన సంబంధం గూర్చిన వివరాలు, ఊరు, పేరు మొదలగునవి చెప్పకూడదా బాబు? మీ నోటి నుండి వింటే నాకెంతో తృప్తిగా ఉంటుంది అని ప్రార్థించిన మీదట బాబుగారు అమ్మాయి పేరు, ఊరు, గుణగణాలు గూర్చి చెప్పారు. అంతేగాక నా జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనల గూర్చి కూడా చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.